ఘనమైన దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాకింతటి గొప్ప అవకాశాన్ని కలుగు చేసిన స్థానిక సంఘానికి, ఇక్కడున్న దైవ సేవకులకు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వర్తమానం వినటానికి గాను మరి మనందరం కూడా మన యొక్క హృదయాలను దేవుని వాక్యం పైన మీరందరూ కూడా నిలపాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కోరుచున్నాను. అది చాలా కాలము తర్వాత మరి దేవుడు మరలా స్థానిక సంఘంలో మీతో మాట్లాడడానికి ఇటు అవకాశం కలుగు చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం ఒక విలువైన పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు నేను చెప్పబోయే పాఠం యొక్క హెడ్డింగ్ ఏమిటంటే భక్తి గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. మనందరికీ తెలిసిన మాట, ఎక్కువగా వినబడే మాట, బైబిల్లో అనేక పర్యాలు మనం చదువుతున్న మాట ఏంటంటే దైవ భక్తి గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఈ భక్తుల గురించి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో దీన్ని గాడ్లీనెస్ అని ఒక మాట ఇంగ్లీష్ పదంతో దీన్ని తెలియపరిచారు. గాడ్లీనెస్. ఈ భక్తి జీవితం గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఎన్నో పర్యాయాలు, ఎన్నో సార్లు మనం దైవ సేవకుల ద్వారా మనం ఈ మాటలు విని ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే మనం ఈరోజు లోక పరిస్థితిని మనం చూసినట్లయితే లోకం ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉందో మనందరం కూడా గమనిస్తున్నాం. రాబోయే కాలం ఇంకెంతటి భయంకరమైన పరిస్థితులు మరి లోకం ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న వేడి, ఈ వాతావరణం కూడా శాస్త్రవేత్తలు కూడా తెలియజేసేది ఏంటంటే రాబోయే కాలంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో కరువులు రావచ్చు, వరదలతో మరి ఈ యొక్క లోకం అంతా కూడా అతలాకుతలం అవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు మనం గమనిస్తే అసలు ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కానీ ఇంకా ఎండలు ఎలా ఉన్నాయి, చాలా వేడితో ఎండలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎండలు కాస్తుంటే ఇంకో ప్రాంతంలోనే బీభత్సమైన వర్షాలు పడి ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి భిన్నమైన వాతావరణం రాబోయే కాలంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే లోకం అంతము కూడా దగ్గరగా ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. దేని అంతం అంటే ఈ లోకం కూడా ఏమైపోతుంది, అంతమైపోతుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆ మధ్య కాలంలో మనందరికి బాగా తెలుసు మయన్ క్యాలెండర్ అండి, ఒక క్యాలెండర్ ని బట్టి 2012లో యుగాంతం జరుగుతుందని కొంతమంది చెప్పారు. 2012లో యుగాంతం జరుగుతుందని ఒక క్యాలెండర్ ని బట్టి ఆ క్యాలెండర్ లో 2012 సంవత్సరాల వరకే ఆ క్యాలెండర్ లో డేట్లు అన్ని రాయబడి ఉన్నాయంట. ఆ 2012 సంవత్సరం తర్వాత మిగతా సంవత్సరాలు ఆ డేట్లు ఏవి కూడా రాయలేదు. ఈ రాయలేని కారణాన్ని బట్టి ఆ 2012కే ఏమనుకున్నారంటే యుగాంతం జరిగిపోతుంది అని చెప్పి దాని మీద ఒక పెద్ద సినిమా కూడా తీశారు. ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సినిమా. 2012లో యుగాంతం అయిపోతుందని చాలా మంది ఏం చేశారంటే ఇంకెలాగా చచ్చిపోతున్నాం కదా అని చెప్పి వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అది జరిగిందా? జరగలేదు. తర్వాత ఆ మధ్య కాలంలో మరలా రీసెంట్ గానే 2025లో ఒక వ్యక్తి ఆఫ్రికా దేశంలోనో యుగండా దేశంలోనో ఎక్కడో కానీ ఒక వ్యక్తి అలాగే లోకం అంతం కాబోతుందని చెప్పి 7 పడవలను సిద్ధపరిచాడు. అది కూడా మీరు న్యూస్ లో వినే ఉంటారు. 7 పడవలను సిద్ధపరిచి లోకం అంతం కాకపోతుందని చెప్పి ప్రచారం చేసి
ఆ లోకం అంతా కూడా ప్రచారం చేసి పడవల్లోకి రావాలని చెప్పి చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా ఆ టాపిక్ జరిగింది. అయితే ఆ అంతం కూడా జరిగిందంటే, అప్పుడు కూడా అంతం వచ్చిందంటే రాలేదు. మరలా ఈ మధ్య న్యూస్ లో మరలా నేను చదివిన విషయం ఏంటంటే, ఇంకొక వ్యక్తి బాగా తెలివితేటలు ఉన్న వ్యక్తి, అంటే ఐక్యూ ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే 2027లో అంతం రాబోతుందని చెప్తున్నాడు. ఎప్పుడంట? 2027. ఎప్పుడు 2027 అంటే వచ్చే సంవత్సరం అంతం రాబోతుందని మరలా బాగా తెలివి ఉన్న వ్యక్తి, తెలివి అంటే తెలివితేటల్ని కొలిచే పరిమాణం ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు. దానితో ఆ ఐక్యూ ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు 2027లో అంతం రాబోతుందని మరలా ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు అంతం అనేది వస్తుందో ఎవరికైనా తెలుసా అంటే, బైబిల్ ఏమైనా చెప్పిందా? బైబిల్ చెప్పింది. ఎప్పుడు ఈ లోకం అంతం కాబోతుందని బైబిల్ చెప్పిందంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకొని, ఇక్కడ మొట్టమొదటి మాటను మనం గమనించినట్లయితే ప్రభు దినం ఎలా వస్తుందంట అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. అది మనుషులు చెప్తే జరిగిపోయేది కాదు. ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు 2012లో జరిగిపోయింది, 2012లో యుగాంతం అయిపోద్ది అన్నాడు, 2025లో అయిపోద్ది అన్నాడు, ఇప్పుడేమో 2027లో యుగాంతం జరిగిపోద్ది అంటున్నాడు. ఈ మనుషులు ఎవరో చెప్పినా అది జరిగేది కాదు. కానీ అది ఎప్పుడు జరుగుతుందంట? ప్రభు రాకడ ఎప్పుడైతే వస్తుంది ఈ భూలోకానికి, ఆయన ఎప్పుడైతే రాబోతున్నారో అప్పుడు ఏం జరుగుతుందంట? అక్కడ అన్నాడు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశాలు ఏమైపోతాయంట? ఏమవుతుందంట? ఆకాశం గతించిపోవడం ఏంటి? ఈ లోకంలో ఉన్నవన్నీ నాశనం అయిపోతాయి అనుకుంటే దానికి ఒక అర్థం ఉంది అండి. ఈ లోకంలో ఉన్న దేన్నైనా మనం నాశనం చేయొచ్చు. ఈ లోకంలో ఉన్న వస్తువుని దేన్నైనా నాశనం చేయడానికి పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో నాశనం అయిపోతుందంటే అర్థం ఉంది కానీ, అంటే భూలోకంలో ఉన్న వస్తువులు నాశనం అయిపోతాయి అంటే అర్థం ఉంది కానీ, లేదా భూమి నాశనం అయిపోతుంది అంటే అర్థం ఉంది కానీ, ఆకాశం ఏమైపోద్దంట? ఆకాశం గతించిపోద్దంట. అసలు ఆకాశం ఎంత ఉందని గనక శాస్త్రవేత్తలు కొలిస్తే ఇప్పటికీ కూడా ఎవరికి కూడా అది అంతు చెక్కలేదు. ఆకాశం అనేది ఎంత ఉంది, దాని పరిమాణం, దాని ఎంత విస్తారంలో ఆకాశం ఉంది అనేది కూడా ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మాట బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం మాట్లాడింది ఆకాశ మహాకాశంలో ఉన్నాయంట. అవునండి కదా? ఆకాశ మహాకాశాలు ఉన్నాయంట. ఆ ఆకాశ పరిమాణం ఎంత ఉందో కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియదు. ఇప్పుడు మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 8 9? మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. నేను చదువుకున్న సమయంలో 9 గ్రహాలని చెప్పారు. ఆ సమయంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 9 గ్రహాలు అంటే సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయంట. ఈ 9 గ్రహాలు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో మాకు బాగా పాఠాలు నేర్పించి 9 గ్రహాల గురించి చదివించారు. అన్ని కూడా ఆ కంటస్ పెట్టించేవారు, వాటి పేర్లన్నీ కూడా. తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే, ఆ చివరున్న గ్రహం అది గ్రహమో కాదో కూడా ఎవరికి తెలియక ఆ గ్రహాన్ని తీసేశారు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయంట? ఇప్పుడు ఆ చివరున్న గ్రహమే తెలియట్లేదు, అసలు అది ఉందో లేదో కూడా తెలియట్లేని పరిస్థితి శాస్త్రవేత్తలు కలిగి ఉన్నారు. అలాంటిది మరి ఆకాశం ఎంత ఉందో తెలుసుకోవాలంటే అది అయ్యే పని, వారి జీవితం సరిపోదు.
ఇప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే కొన్ని గ్రహాల మీద ఉపగ్రహాలను పంపిస్తున్నారు, అంటే శాటిలైట్లను పంపిస్తున్నారు. దేని మీద అంటే ఆ గ్రహాల మీద ఉన్న పరిస్థితులు, వాతావరణ అనుకూలతని పరీక్షించడానికి, తెలుసుకోవడానికి కొన్ని శాటిలైట్లు పంపిస్తున్నారు. అది ప్రయాణం చేసి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఈ భూగ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీదకి ఒక శాటిలైట్ ప్రయాణం చేయడానికి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది పక్కన ఉన్న గ్రహం మీదకి వెళ్ళడానికి. అలాంటిది ఆ చివరి ఎక్కడో ఉన్న 8వ గ్రహానికి వెళ్ళాలంటే ఈడు పంపించినోడు అది వెళ్ళేటప్పటికి బతుకున్నాడు, బతుకున్నాడు అక్కడికి వెళ్ళేటానికి. అంత దూరం ఈ ఆకాశ పరిమాణము. ఇది మన కంటికి, శాస్త్రవేత్తల కంటికి, అంటే వారు ఒక వస్తువుతో చూసే స్థితిని బట్టి వారు వాటిని తెలుసుకున్నారు. అయితే ఇంకా ఆకాశం ఎంత ఉందో కూడా అది ఎవరికి కూడా తెలియదు, అంతు చిక్కట్లేదు. కానీ ఇప్పుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది ఏంటంటే ఈ ఆకాశాలన్నీ కూడా ఏమైపోతాయంట? మహాధ్వనితో గతించిపోవును. తర్వాత అన్నాడు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతాలు కూడా ఏమైపోతాయి? లయమైపోతున్నాయి. చాలా మంది పంచభూతాలే గొప్పవని చెప్పి పంచభూతాలను కూడా ఆరాధించేవారు ఉన్నారు ఈ లోపల. పంచభూతాలు అంటే తెలుసు కదా మనకి, అవన్నీ వాటిన్నిటినీ కూడా ఆరాధన చేసే చాలా మంది భక్తులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే పంచభూతాలు కూడా ఏమవుతాయంట? మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. తర్వాత భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోను. భూమి కూడా ఏమైపోతుంది? కాలిపోయి నాశనం అయిపోతుంది అంట. భూమే కాదు, దాని మీద ఉన్న కృత్యములు, అంటే దీని మీద ఉన్న కట్టడాలు కూడా ఏమైపోతున్నాయి? కాలిపోయి లయమైపోతాయని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ క్రింద 11వ వచనంలో చూసినట్లయితే ఈ మాట చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోయి ఉన్నవి గనుక ఆకాశములు రౌగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఇప్పుడు క్రైస్తవుడు దేని కొరకు కనిపెట్టాలి? దేని కొరకు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. ఈ మార్చండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇప్పుడు మనం ఈ దేవుని రాకడ కొరకు కనిపెట్టే వారముగా మనం కనుక ఉన్నట్లయితే మనం ఎలా ఉండాలంట? ఎట్టి జీవితం కలిగి ఉండాలంట? అక్కడ అన్నాడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. మొట్టమొదటిగా ఏ ప్రవర్తన కావాలి? పరిశుద్ధమైన ప్రవర్తన. పరిశుద్ధమైన ప్రవర్తన అనే మాటగా అర్థం ఏంటి? పరిశుద్ధత అసలు ఒక క్రైస్తవుడు ఎలా పరిశుద్ధుడిగా తీర్చబడుతున్నాడు? ఒక క్రైస్తవుడు ఎలా పరిశుద్ధుడిగా తీర్చబడుతున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఎలాగండి చెప్తున్నారు చాలా మంది. బాప్తిస్మం ద్వారా మనం ఏమవుతున్నాం అని అనుకుంటున్నాం. పరిశుద్ధత ఒకేసారి వచ్చేది కాదు. మనం ఒక్కసారి పరిశుద్ధం అయిపోతే ఇంకా పనే ఉంది, దేవునితో పనే ఉంది. ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని మానేయచ్చు కదా, పరిశుద్ధం అయిపోయాం కదా. అది ఒక్కసారి పరిశుద్ధత వచ్చేది కాదు. బైబిల్ గ్రంథం ఉంది, ఒక మాట మీరు చూసినట్లయితే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై ఉండి. ఇప్పుడు మనం పరిశుద్ధత ఎలా సంతరించుకోగలం, లేదా మనం పరిశుద్ధులు ఎలా కాగబడగలం అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు అవట్లేదు. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే మొట్టమొదటిగా బాప్తిసం పొందడానికి అర్హత ఏమిటి? బాప్తిసం పొందడానికి అర్హత ఏంటంటే మారు మనసు. ఏ మనసు కావాలి? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి, అవునండి కదా? మారు మనసు రావాలంటే మరి దానికి ఏది కావాలి? ఏది కావాలి? వాక్యము కావాలి. అంటే వాక్యము వింటే మనకి ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే నువ్వేం పొందుతావు? బాప్తిసం పొందుతున్నావు. బాప్తిసం పొందితే నువ్వేం కాబడుతున్నావు? పరిశుద్ధుడుగా కాబడుతున్నావు. ఈ పరిశుద్ధత నువ్వు సంతరించుకోవాలంటే పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. సమస్త ప్రవర్తనలో కూడా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధులుగా కాబడతాం. అంతేగాని బాప్తిసం పొందినంత మాత్రాన్ని మనం అందరం పరిశుద్ధులు అని అనుకోవటానికి లేదు. ఆ పరిశుద్ధత రావాలంటే మారు మనస్సు కావాలి. మన ప్రవర్తన కూడా వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. ఇది పరిశుద్ధత గురించి తెలియజెప్తున్న మాట బైబిల్ గ్రంథం. అయితే అక్కడ రెండో మాటగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రెండో మాటగా ఏం చెప్పాడు? దేవుని దినపు రాకడ కొరకు మనం ఎలా కనిపెట్టాలంటే ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఈ మాట అండి, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేనితో? భక్తితో. భక్తితో ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలంట. దేని కొరకు కనిపెట్టడం కొరకు? దేవుని రాకడ కొరకు మనకి ఏమేం కావాలి? 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. రెండోది భక్తి కావాలి. భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనం మాట్లాడుకునే పాఠం ఏంటంటే భక్తి గురించి. అసలు భక్తి అంటే ఏమిటి? మీరు ఎవరైనా చెప్పగలరా? భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. లోక విషయంలో భక్తి అంటే ఏమిటి? లోక విషయంలో భక్తి అంటే వారేమనుకున్నారంటే దేవుణ్ణి దర్శించడం భక్తి అనుకున్నారు. దేవుణ్ణి దర్శించడం అది భక్తిగా వాళ్ళు అనుకున్నారు. తర్వాత వారు ఏవైతే కట్టడలు ఆచారాలు ఉంటాయో అవి పాటించడం భక్తి అని అనుకున్నారు, అవునండి కాదా? మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది భక్తి గురించి? అసలు ఆ భక్తి గురించి నిర్వచనం కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక 4 విషయాలు చెప్పాడు. భక్తి అంటే ఏమిటంటే, భక్తి గురించి 4 విషయాలు వివరణగా చెప్పాడు. ఒకటి, దైవికమైన లక్షణాలను కలిగి ఉండటం. భక్తి అంటే ఏంటంటే దైవికమైన లక్షణాలు కలిగి ఉండటం. ఏ లక్షణాలంట? దైవికమైన లక్షణాలు కలిగి ఉండటం. ఇది ఒకటి భక్తి అంటే. రెండవది, దేవునిపై నమ్మకం మరియు విధేయత కలిగి ఉండటం. దేవునిపై ఏముండాలి? నమ్మకం, విధేయత కలిగి ఉండటం. ఎందుకంటే నమ్మకం లేకపోతే భక్తి రాదు. దేవుడు అంటే నమ్మకం లేకపోతే ఎవడో దేవుని మీద భక్తి చూపించగలరు. కాబట్టి నమ్మకం, విధేయత కలిగి ఉండటం భక్తిగా రెండవగా విషయంగా తెలియజేస్తున్నాడు. మూడవది, విధులను లేదా ఆచారాలను లేదా కట్టడలను లేదా ఆజ్ఞలను పూర్తి సమర్పణ భావంతో నెరవేర్చడం. విధులు, ఆచారాలు లేదా కట్టడాలు ఇవన్నీ కూడా సమర్పణ భావముతో నెరవేర్చడం. పూర్తి సమర్పణ భావం. కొద్దిగా చేస్తే భక్తి అయిపోదు. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు ఏది చేసినా దేవుని విషయంలో మనస్ఫూర్తిగా చేయగలిగితేనే దాన్ని ఏమంటారంటే భక్తి అంటారు. ఇది మూడవది. నాలుగవది, దేవునిపై చూపించే ప్రగాఢమైన గౌరవం లేదా భయం. నాలుగవది ఏంటంటే దేవునిపై చూపించే గౌరవం లేదా భయంని భక్తి అన్నారు. భక్తి అంటే ఇది.
మనం అనుకుంటున్నామంటే భక్తి అంటే ప్రార్థన చేయడం భక్తి అని అనుకుంటున్నాం, లేదా మందిరానికి వెళ్ళడం భక్తి అని అనుకుంటున్నాం. మానకుండా దేవుని వాక్యం చదవడం భక్తి అని అనుకుంటున్నాం. ఇది ఏది కూడా భక్తిగా దేవుడు దీన్ని పరిగణించట్లేదు. భక్తి అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలి, దేవునిపై నమ్మకం ఉండాలి, తర్వాత దేవుని ఆచారాలు లేదా ఆజ్ఞలను సమర్పణ భావంతో, పూర్తి సమర్పణ భావంతో నెరవేర్చే వారంగా ఉండాలి. నాలుగవదిగా భయం, గౌరవం దేవుని మీద మనం కలిగి ఉండాలి. ఇది భక్తి. ఇది భక్తి గురించి బైబిల్ గ్రంథం 2 విషయాలు తెలియజేసింది. 2 భక్తుల గురించి మాట్లాడింది. అంటే 2 భక్తులు అంటే 2 విధాలైన భక్తి గురించి బైబిల్ మనతో మాట్లాడింది. మనందరికీ తెలిసిన విషయం. పేతురు రాసిన, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. భక్తి గురించి ఇక్కడ బైబిల్ ఒక నిర్వచనం చెప్పింది. భక్తి అంటే ఏమిటంటే ఏం చేయమన్నాడండి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఏం చేయాలంట? పరామర్శించాలి. ఎవరు పరామర్శిస్తున్నారు ఇబ్బందుల్లో? ఇందాక విష్ణు గారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, అందరి కుటుంబాల్లో ఏదో ఒక శోధన ఉన్నాయి ప్రభు, అవన్నీ శోధనలన్నీ కూడా తప్పించండి. ఇప్పుడు మనకే శోధనలు ఉంటే మనం వెళ్ళి ఇంకొకరిని ఎలా పరామర్శించగలం? పరామర్శించలేం. కాబట్టి చాలా మంది పరామర్శించడం కూడా మానేస్తున్నారు. ఎందుకనంటే ఈ రోజుల్లో పరామర్శించేది కూడా ఎలాగైపోయిందంటే, వెళ్ళి పరామర్శించే పరిస్థితి లేదు. ఎక్కడ పరామర్శిస్తున్నారు? ఫోన్లో పరామర్శిస్తున్నారు. ఈ ఫోన్లు వచ్చాక జీవితం ఎలాగైపోయిందంటే మాట్లాడుకోవడం తక్కువైపోయింది. ఈ ఫోన్ల ద్వారా మనుషుల్లో దూరం పెరిగిపోయింది. భార్యాభర్తలు కూడా ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఫోన్లోనే. మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తారు కదా, బెడ్ మీద పక్క పక్కనే పడుకున్నారంట. పడుకుని కూడా గుడ్ నైట్ ఎందులో చెప్పుకుంటున్నారంట? ఫోన్లోనే. ఆ పక్కన ఉన్న ఆమెకి గుడ్ నైట్ అని మెసేజ్ ఫోన్లో పెడుతున్నాడు. ఈ టెక్నాలజీ వచ్చాక మనుషుల్లో దూరం పెరిగిపోయింది. ఈ దూరం పెరిగిపోయేటప్పటికి మనుషుల్లో ప్రేమ తత్వం అనేది తగ్గిపోయి మనుషులు ఎలాగ అయిపోతున్నారంటే, పరామర్శించే పరిస్థితులు లేవు, ఎవరికి ఖాళీ ఉండే పరిస్థితులు లేవు. ఎవరు చెప్పినా అదే మాట చెప్తున్నారు. ఎవరిని వెళ్ళి అమ్మ మీ కుటుంబంలో ఈ శోధన ఉంది, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఒక మాట చెప్పగలిగే పరిస్థితి నేటి క్రైస్తవులు ఎవరికి కూడా లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, భక్తి అంటే ఏమిటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు ఏం చేయాలంట? పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే భక్తి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది ఒక విధమైన భక్తి. ఇది ఒక విధమైన భక్తి. మరి రెండవ భక్తి ఏంటి? రెండవ భక్తి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుంది? మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. ఇది రెండో విధమైన భక్తి. ఏమిటా భక్తి అంటే, దేవుడు మనల్ని అడుగుతున్నాడు అంట. ఏం అడుగుతున్నాడు?
ఇక్కడ చెప్పాడు న్యాయముగా నడుచుకోవాలంట. తర్వాత కనికరముని ప్రేమించాలి, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే కదా నిన్ను దేవుడు అడుగుతున్నాడు. దీనికి మంచిది ఇంకేది కూడా దేవుడు నిన్ను అడగట్లేదు. ఇది రెండవ భక్తిగా మనకు కనబడుతుంది. ఒకటేమో దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి పరామర్శించటం, రెండోదేమో దేవుడు కోరుకున్న దాన్ని చేయటం. మరి దేవుడు ఉత్తమమైన దాన్ని దేన్ని కోరుకుంటున్నాడు? అక్కడ చెప్పాడు న్యాయంగా నడుచుకోవాలంట, కనికరం ప్రేమించాలి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఈ మాటలన్నిటికీ మనకు అర్థమైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? అది మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో మనకి ఇక్కడ ఆజ్ఞలు కనబడుతున్నాయి, దేవుని యొక్క ఆజ్ఞలు. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దీని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పును. ఈ రెండు ఆజ్ఞలే ప్రాముఖ్యమైన ఆజ్ఞలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ రెండు ఆజ్ఞలు నెరవేర్స్తే చాలు నువ్వు ఏ జీవితం కలిగి ఉన్నావో తెలుసా? భక్తి జీవితం కలిగి ఉన్నావు. ఏమిటి ఈ రెండు ఆజ్ఞలు అంటే, మొట్టమొదటిది పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏమిటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు నువ్వు నెరవేర్చితే చాలు నువ్వేం చేస్తున్నట్టు? భక్తి చేస్తున్నట్టు. నువ్వు ప్రార్థన చేసేస్తే భక్తి కాదు, ఉపవాసం ఉండిపోతే నువ్వు భక్తి కాదు, దేవుడి మందిరానికి మానకుండా వెళ్ళిపోతే భక్తి కాదు. మరి భక్తి అంటే ఏమిటంటే రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఇందాక మనం ఒక విషయాన్ని చూసాం యాకోబు రాసిన పత్రికలో, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించటం భక్తి, అది దేవుడు కోరుకుంటుంది. రెండోది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం భక్తి. ఈ ఆజ్ఞలు ఏమీ అంత కష్టమైనవి కాదు. ఏమైనా కష్టమైనయా? చాలా సులువైన ఆజ్ఞలు. ఏం చేద్దన్నాడు? కేవలం దేవుని ప్రేమించమన్నాడు, రెండోదేమో నీ పొరుగు వారిని, దీనికి మించింది ఇంకేమీ లేదన్న. ఇక బైబిల్ గ్రంథం మొత్తం సారాంశం మీరు చూసినట్లయితే మనందరికీ తెలిసి యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు, ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుని ఎరిగిన వాడు అంట. ప్రేమ లేకపోతే వారికి ఎవరు తెలీదు? దేవుడు తెలీదు. ఎందుకని? దేవుడు ఏ స్వరూపై ఉన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఇంకొక మాట అన్నాడు, ప్రేమ కలిగిన వాడికి ఏ అభ్యంతర కారణం కూడా లేదంట. నిన్ను అభ్యంతర పెట్టేవాడు ఎవడో కూడా లేడంట. ఏం కలిగి ఉంటే? ప్రేమ కలిగి ఉంటే నీకు అడ్డు చెప్పేవాడు ఎవడో లేడు. అలాంటి ప్రేమ కలిగి ఉండటమే భక్తి అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ ప్రేమ మనకి సంతరించుకోవాలంటే, ఈ ప్రేమ మనం కలిగి ఉండాలంటే అది ఎలా, ఆ ప్రేమ మనం దాన్ని సంపాదించుకోగలం? ఎలా దాన్ని, ఆ ప్రేమను మనం సంపాదించుకోగలం? ఎన్నో పాఠాలు మనం వింటున్నాం, ఎన్నో సార్లు ఈ ఆజ్ఞ గురించి మనం నేర్చుకున్నాం, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఇన్ని ఆజ్ఞలు ఇన్ని సార్లు మనం విన్నా మనలో ప్రేమ వచ్చేద్దా? ప్రేమ వస్తుందా? ప్రేమ మాటతో చెప్తూ వచ్చేసేదా? వచ్చేది కాదు. మరి అది ఎలా చూపించగలం? ప్రేమ అనేది ఎలా చూపించగలం అండి? దాన్ని ఎలా మనం సంపాదించుకోగలం? ప్రేమ అనేది ఎలా చూపిస్తారు? ఎవరైనా చెప్పండి. ఎలా చూపిస్తారు ప్రేమ అనేది? మాటతో చెప్పేస్తే సరిపోతా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే అది ప్రేమ చూపించినట్ట? మరి ఎలాగా? క్రియల ద్వారా, మాటల ద్వారా కూడా మనం ఏం చూపించవచ్చు అంటే, మనం మాట్లాడే విధానం ద్వారా కూడా అవతల వ్యక్తికి ఏమర్థం అవుతుంది? ఆ వ్యక్తి మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలిసిపోద్ది.
ప్రేమ కలిగిన వాడు చాలా చక్కగా పలకరిస్తాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. ప్రేమ లేనివాడు వాడి మాటలోనే ఆ ప్రేమ ఉందో లేదో కూడా చాలా ఈజీగా అర్థమైపోద్ది. అందుకనే ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యమే దానికి ఆధారం. దేవుని యొక్క వాక్యాన్ని గనక నువ్వు ప్రేమించగలిగితే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలవు. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎంతమంది? దేవుని వాక్యాన్ని కోరుకునేవారు ఎంతమంది? దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడేవారు ఎంతమంది? ఒక మాట నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. 2వ వచనం 2, 3 కలిపి ఉన్నాయి. 2వ వచనం చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన, ఎవరు గూర్చిన అనుభవ జ్ఞానం? మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవం. ఆ మాటకు అర్థం ఏంటండి? అనుభవ జ్ఞానం అనే మాటకు అర్థం ఏమిటి? జ్ఞానం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవటం జ్ఞానం. మరి అనుభవ జ్ఞానం అంటే అనుభవించి తెలుసుకోవటం. స్కూల్లో పాఠాలు నేర్పుతారు. ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు ఉదాహరణకి ఈత కొట్టడం ఎలాగో స్విమ్మింగ్ క్లాసులో నేర్పాడు అనుకోండి. కాళ్ళు చేతులు ఆడించాలి రబ్బాయి, ఆడితే ఏమవుతుందని, ఈత వచ్చేద్దే, నువ్వు కాళ్ళు చేతులు ఇలాగ ఆడించాలి, ఇలా చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు అది ఏమి తెచ్చుకున్నాడు? ఆ మాట విని జ్ఞానం తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాలంలో దూకిన తర్వాత ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేయాలి? అనుభవించాలి, లేదా ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే ఇప్పుడు అది ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అనుభవ జ్ఞానం అంటే. ఇప్పుడు ఎక్కడ ఏం చెప్తున్నాడు? దేని గురించిన అనుభవ జ్ఞానం కావాలంటే మనకి, దేని గురించిన అనుభవ జ్ఞానం? మరలా చదువుదాం ఆ మాట, మరలా ఆ మాట చదువుదాం పైనుంచి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా మనల్ని ఒక ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మనకు కావాలంట. మనల్ని ఎవరు పిలుచుకున్నాడు? దేవుడు పిలిచాడు. అవునండి కదా? దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన గూర్చిన ఏ జ్ఞానం కావాలి? జ్ఞానం సరిపోదు, మరలా ఏం కావాలి అందులో? ఇప్పుడు మీరు అందరూ కూడా జ్ఞానం కలిగి ఉన్నారు. ఎంతమంది అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు? నేను అడిగిన ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అందరూ తెగ జ్ఞానం వినేస్తున్నాం, ప్రతి ఆదివారం ఏమంటున్నాం? ఇప్పుడు ఎంతమంది అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాం? ఇప్పుడు ఆయన గూర్చిన జ్ఞానం ఏం చెప్తుంది? ఆయన గూర్చిన జ్ఞానం ఏం చెప్తుందంటే అనేక విషయాలు బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఆ క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి, ఎట్టి జీవితం వాడు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా వాడు జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞలు వాడు ఎలా నెరవేర్చాలి అనేది జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఏ జ్ఞానం కలిగి ఉన్నావు? అనుభవ జ్ఞానం కలిగి ఉన్నావు. ఇప్పుడు ఆ అనుభవ జ్ఞానం ఎంతమంది మీలో కలిగి ఉన్నారో అది మీకే విడిచిపెడతాం. జ్ఞానాన్ని మనం వినేస్తున్నాం, కానీ ఆ అనుభవ జ్ఞానం మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత మనం ఆ మాటను చదువుతాం. అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇప్పుడు మీ మాట మీకు అర్థమైతే, భక్తి కావాలంటే ఏం తెలుసుకోవాలి? భక్తి మనం సంపాదించుకోవాలంటే మనం ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలండి? ఏం తెలుసుకోవాలి?
దేవుని గూర్చిన జ్ఞానమే కాదు, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం తెలియని వారు ఎవరున్నారు? ఇప్పుడు అసలు మనం బాప్తిసం పొందిందే ఎప్పుడు పొందుతాం? దేవుని గురించి తెలుసుకున్న తర్వాతే, అవునండి కాదా? దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మనం బాప్తిసం పొందుతాం. దేవుని గురించి తెలియని వారు ఇక్కడ ఎవరు లేరు కదా. మనందరం దేవుని గురించి తెలుసుకున్నాం. కానీ భక్తి కావాలంటే ఏం కావాలంటే అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం కనుక నువ్వు కలిగి ఉంటే నీకు భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ అనుభవ జ్ఞానమే మనలో చాలా మందికి కూడా అది లోపంగా ఉంది. నిజంగా అనుభవ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఆదివారం ఆరాధన ఏ సమయానికండి? 7 గంటలకి. మనం ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి అంటే ఆలస్యంగా వచ్చిన వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. ఎన్నో పర్యాయాలు నాన్నగారు కూడా చెప్పారు, ప్రారంభ ప్రార్థన పోగొట్టుకుంటున్నామంటే ఒక ఆజ్ఞను మనం పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆజ్ఞ నెరవేర్చకపోవడం కూడా ఏం కాదు. ఆజ్ఞను నెరవేర్చకపోతే అది ఏం కాదు, భక్తి కాదు. నీలో భక్తి లేదు. ఆజ్ఞలు నెరవేర్చాలంటే నువ్వు ప్రారంభ ప్రార్థనకు ముందుగానే నువ్వు దేవుని సన్నిధిలో, అది అనుభవ జ్ఞానం. ఎందుకనంటే బైబిల్ జ్ఞానం అనేక పర్యాయాలు చెప్తుంది ఆజ్ఞలన్నీ కూడా మనం నెరవేర్చాలని, ప్రారంభ ప్రార్థనకే ముందుగానే మనం దేవుని సన్నిధిలో ఉండాలని అనేక పర్యాయాలు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి ఇన్నిసార్లు మనం మాట్లాడుతున్నా ఇంకా మనలో ఈ జ్ఞానం మనం వినకుండా, దేవుణ్ణి మనం ఆలోచన చేయకుండా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనకి ఏమి లేదు, భక్తి లేదు. భక్తి లేకపోతే నువ్వు దేవుని ఎంత ప్రార్థన చేసినా, నువ్వు దేవుని ఎంత వేడుకున్నా నీ మొర ఆలకిస్తాడమ్మా దేవుడు? ఆలకించు. అందుకే భక్తి జీవితం కలిగి ఉండాలి. ఈ భక్తిలో కూడా మరలా ఇంకొక భక్తి కూడా ఉంది, అబద్ధపు భక్తి. దాన్నే భక్తిహీనత అన్నారు. భక్తి హీనత. ఆ భక్తిహీనత ఎలా వస్తుందని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. మళ్ళీ దాని గురించి కూడా చక్కటి విషయాలు చెప్పారు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఇది వారు అనుకుంటున్న భక్తి, కానీ ఇది భక్తిగా దేవుడు దీన్ని ఎన్నిక చేయట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారు ఏది చెప్తే అదే భక్తి, పాస్టర్ గారు ఏది బోధింతే అదే భక్తి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వారు వారి సొంత లాభము కొరకు వాక్యాన్ని బోధిస్తారంట, సొంత ఆలోచన కొరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను
కలుగుచున్నవి. కొంతమంది ఇలాగా అనుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుని వాక్యాన్ని బోధించి అనేక మందిని భక్తిలో నడిపించేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ అది నిజమైన భక్తి, వాస్తవమైన భక్తి అంటే అది కాదు. భక్తి అంటే ఈ లోకంలో చాలా మంది అన్యులు కాదు, మత శాఖల వారిని చూడండి. వారు చేసే భక్తి ఎంత విస్తారమైన భక్తి వారు కలిగి ఉంటారో ఒకసారి మీరు గమనించండి. వారు అయ్యగారు ఏం చెప్తే ఖచ్చితంగా అదే చేస్తారు. మొన్న మధ్యకాలంలో మీటింగ్ జరిగినాయి. ఎక్కడంటే బస్ స్టాండ్ వెనకాల. ఆ మీటింగ్లకి మా చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఆ సంఘానికి వెళ్ళేవారు. ఆ మీటింగ్లకి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసండి? 4 గంటలకు వెళ్ళిపోయేవారు. 4 గంటలకి కుటుంబం మొత్తం మరలా భర్త వెళ్ళిపోయి, ముందు వెళ్ళిపోయి, భార్యని వెనకాల వచ్చేయి, పిల్లలు నేను ఆ తర్వాత రా అని చెప్పి ఎవరో వెళ్ళినట్లుగా నేను చూడలేదు. వారు అందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసా? ఇక్కడ ఉన్నవారిని అడగండి, ఆనంద్ గారిని అడగండి, చెప్తారు. కొన్ని ఎప్పుడు వెళ్ళిపోయారో తెలుసండి? మొత్తం ఫ్యామిలీ అంతా 4 గంటలకి 5 గంటలకి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఉండేవారు. సంఘస్థులు ముందుగా వెళ్ళిపోయి అక్కడ దేవుని సన్నిధిలో ముందు కూర్చునేవారు. మరి భోజనాలండి, మరి వెనకాల పనులండి, అవి ఏమైనా ఆలోచన చేశారనుకుంటున్నారా? ఏం ఆలోచన చేయలేదండి. వారికి ఉన్న భక్తి ఎంత గొప్పదో చూడండి. వారు సేవకులు ఏం చెప్తే దానికి తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. మనకు వచ్చేటప్పటికి ఎలాగైపోయిందంటే మన భక్తి ఎన్నిసార్లు మనం బోధన చేయండి, ఎన్నిసార్లు మన సేవకులు మనతో చెప్పనే ఉండే. మన భక్తి ఎలాగైపోయిందంటే ఆయన చెప్తారు, మనం వింటాం, అంతే. వినటం వరకే మన భక్తి అయిపోయింది. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు అలాంటి భక్తి నువ్వు కలిగి ఉంటే ఆ భక్తి అది దేవుడు కోరుకునే భక్తి కాదు. దాన్ని ఏమన్నాడంటే భక్తి హీనత. అది ఎలాంటి భక్తి అంట? భక్తిహీనత. అంటే భక్తిహీనత, హీనత అనే మాటకి అర్థం ఏంటి? హీనత అనే మాటకి అర్థం ఏంటి? హీనమైనది, అనవసరమైనది, ఉపయోగం లేనిది, పనికిరానిది. అంటే భక్తి పనికిరాని భక్తి అయిపోతుంది మనం చేస్తున్న భక్తి. అసలు దేవుడు కోరుకున్న భక్తి ఏంటి, మనం చేస్తున్న భక్తి ఏంటి? అది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరత మన అందరి మీద ఉంది. అందుకనే ఇందాక మనం ఒక మాట చదువు, అనుభవ జ్ఞానము కలిగి ఆ భక్తిని మనం సంపాదించుకోవాలని. అదే మాట పేతురు గారు తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ తీతుకు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన, ఇప్పుడు మీకు అర్థం కావాలి, భక్తికి ఏది ఆధారం? సత్య విషయమైన. సత్యం అంటే ఏమిటి? మరలా వాక్యము, వాక్యమే సత్యము. ఇప్పుడు వాక్యము విషయంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము దేనికి ఆధారం అంట? అంటే భక్తి నీకు కావాలంటే నువ్వు ఏది వినాలి? వాక్యం వినటమే కాదు, మరలా అక్కడ అన్నాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి ఉంటే నీకు భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు సత్యం అంటే ఏమిటో అనుకున్నాం? వాక్యం అనుకున్నాం. వాక్యము వినటము సరిపోద్దా? వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడం కావాలా? వాక్యము వినటం ద్వారా మరలా మనకి ఇంకొక భాగ్యం దొరుకుతుంది. ఏమిటంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తునికి వచ్చిన మాట వలన. ఇప్పుడు మీకు అర్థమైతే అసలు మొట్టమొదటగా భక్తి కావాలంటే నీకు మొట్టమొదటగా ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం వినిటి నీకేం వస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే దానితో పాటుగానే భక్తి వస్తుంది. ఇదే మాట పేతురు రాసిన 2వ పత్రికలో మనకి చాలా చక్కగా ఒక విషయాన్ని అక్కడ తెలియపరిచాడు.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుదాం. ఈ మాట చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మన వాక్యం వినటం ద్వారా ఏం వస్తుందని అనుకున్నాం? విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే ఏమొస్తుంది? ఆ భక్తి వస్తుందని అనుకున్నాం. భక్తి ఎలా వస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. భక్తి విశ్వాసం ద్వారా ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఏం కావాలి? సద్గుణం అంటే మంచి గుణాలు. అంటే విశ్వాసం ఉన్నవాడికి ఏ గుణాలు ఉంటాయి? మంచి గుణాలు లేవంటే వాడిలో ఏమి లేదు, వాడు వాక్యం వింటలేదు. మంచి గుణాలు ఉన్నాయంటే వాడు విశ్వాస పాత్రుడు లేదా విశ్వాస వీరుడు. ఒక మాటలో చెప్పాలంటే అంటారు కదా అప్పుడప్పుడు విశ్వాస వీరులని. ఇప్పుడు ఆ విశ్వాస వీరులు ఎవరంటే ఏ గుణం కలిగిన వాడు? సద్గుణం కలిగిన. అంటే విశ్వాసం వల్ల సద్గుణం వస్తుంది. తర్వాత సద్గుణమునందు జ్ఞానం వస్తుంది. మళ్ళా ఏమొస్తుందంటే సద్గుణమునందు జ్ఞానం వస్తుంది. జ్ఞానమునందు ఆశా నిగ్రహం వస్తుంది. ఆశా నిగ్రహమునందు సహనం ఎప్పుడు వస్తుందండి? ఆశను నిగ్రహించుకున్నప్పుడే ఏమొస్తుంది? సహనం వస్తుంది. ఆశా నిగ్రహం అంటే మనకున్న కోరికలను మనం కంట్రోల్ చేసుకోవటమే ఆశా నిగ్రహం. అంటే మన శరీరానికి అనేక కోరికలు ఉంటాయి. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు అనేక కోరికలు మనం శరీరానికి కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆ కోరికలు ఒకవేళ అది వాక్యానుసారమైన కోరిక కాకపోతే దాన్ని ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి? నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ నిగ్రహం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీకు ఏమి సంతరించుకుంటున్నావు అంటే మరలా సహనం వస్తుంది. అంటే ఆశా నిగ్రహాన్ని కనుక నువ్వు కలిగి ఉంటే నీకు ఏం వస్తుంది? సహనం వస్తుంది. ఆ సహనం వస్తే ఏం జరుగుతుంది తర్వాత? ఇప్పుడు మీకు అర్థం కావాలి, సహనమునందు ఏమవుతుంది? ఎప్పుడు వస్తుంది భక్తి? ఆ పై అన్ని జరిగిన తర్వాత ఏమవుతుంది? భక్తి వస్తుంది. ఆ పై అన్ని ఏమిటి? చాలా విషయాలు చెప్పాడు. విశ్వాసం కావాలి, సద్గుణం కావాలి, జ్ఞానము కావాలి, ఆశా నిగ్రహం కావాలి, సహనం కావాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు ఏమొస్తుంది? భక్తి వస్తుంది. ఆ భక్తి యందు ఇప్పుడు మీకు అర్థం కావాలి, సహోదర ప్రేమ ఎప్పుడు పెట్టాడు? భక్తి తర్వాత దేని పెట్టాడు? సహోదర ప్రేమ పెట్టాడు. అంటే నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావు అంటే నీలో ఏమున్నట్టు? సహోదరుని నువ్వు ప్రేమించట్లేదంటే నీలో ఏమి లేదు, భక్తి లేదు. భక్తి లేకపోతే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేదు. అందుకే భక్తి నందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను ఇన్నున్నాయి. భక్తి కావాలంటే ఇవన్నీ పాటించాలి. ముందుగా భక్తిని మనం సంపాదించుకోవాలంటే పై విషయాలు చేయాలి. భక్తి మనం కలిగి ఉన్నామంటే కింద విషయాలు చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. పై విషయాలు అంటే ఏంటి? విశ్వాసం, సద్గుణం, జ్ఞానము, ఆశా నిగ్రహం, సహనం. ఇవన్నీ ఉంటే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. భక్తి వస్తే కింద విషయాలు చేయగలం. ఏమిటవి? సహోదర ప్రేమ, దయ, ఇవి మనం సంపాదించుకోగలం. ఇప్పుడు మీకు అర్థమైతే భక్తి ఇంపార్టెంటా, సహోదర ప్రేమ ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ఏది ముఖ్యమైనది? భక్తి ముఖ్యమైనదా, సహోదర ప్రేమ ముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనదండి? భక్తే ముఖ్యమైనది. ఎందుకనంటే భక్తి ఉంటే నీకేముంటది? ఈ సహోదర ప్రేమ ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ ఏం చేసినట్టు? నెరవేర్చినట్టే. దేవుని ఆజ్ఞలన్నీ కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చినట్టే. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వాడికి ఇంకే ఆటంకం ఉంది? అసలు దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం. అందుకే కదా ఇందాక మనం చదువుకున్నాం, మీకా పుస్తకంలో మనం చదువు, ఉత్తమమైనది అది నీకు తెలియపరుస్తున్నాను. ఏమిటా ఉత్తమమైనది? న్యాయంగా నడుచుకోవటం, కనికరం ప్రేమించటం,
దేవుడిని ప్రేమించడం ఇవే కదా నేను నిన్ను అడుగుచున్నాను. దీనికి మించింది ఇంకేం నిన్ను అడగట్లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అవి చేయగలిగితే చాలు, దేవుడు నిన్ను ఆయన అంగీకరించడానికి లేదా ఆ పరలోకము తీసుకువెళ్ళటానికి దేవుడు తన ఇష్టతను నీ మీద చూపిస్తున్నాడు. కాబట్టి భక్తి కావాలంటే మనం ఏమి సంపాదించుకోవాలి? భక్తి కావాలంటే మనం ఏమి సంపాదించుకోవాలి? ఏం కావాలి? ఏది కావాలి? భక్తి కావాలంటే ఏం కావాలండి? వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యము ప్రేమిస్తే సరిపోదు, వాక్యము వినాలి. వినుట ద్వారా ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. విశ్వాసం ఉంటే ఒకటే ఉంటే సరిపోదు, మరలా ఏం కావాలి? సద్గుణం కావాలి. సద్గుణంతో పాటు మరలా ఏం కావాలి? ఆశ నిగ్రహం కావాలి. ఆశా నిగ్రహంతో పాటు జ్ఞానము కావాలి. జ్ఞానంతో పాటు సహనం కావాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు నీకేమొస్తుంది? భక్తి వస్తుంది. ఈ భక్తి నేను ఎంత గొప్ప జీవితం నీకు కలుగు చేస్తుందంటే, ఒక మాట, చివరి మాటగా ఈ 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతాం. యాలనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఏమేమి వదులుకోవాలంటే, మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వేటిని విడిచిపెట్టాలి? భక్తిహీనత వదులుకోవాలి. తర్వాత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఏముండాలంటండి? శుభప్రదమైన నిరీక్షణ. నిరీక్షణ అనే మాటకి అర్థం ఏంటి? ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? వచ్చే ఆదివారం కొరక? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఇందాక మనం మొట్టమొదటిగా ఆ మాట చదువుకున్నాం, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో. ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం? దేవుని యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షణ కలిగిన వారమై, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యం బోధించేది ఒక్కటే. మనందరికి దేవుని వాక్యం తెలియజేసేది ఒక్కటే. ఏమిటి తెలియజేస్తుందంటే, ఆశీర్వాదాలు కావాలా, దేవుని దగ్గరికి రామ్మని చెప్పట్లేదు దేవుని వాక్యం. నీకు మేలులు కావాలా, నీకున్న కష్టాలు పోవాలా, నీకున్న బాధలు పోవాలా, దేవుని దగ్గరికి రమ్మని చెప్పట్లేదు దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం దేని కొరకు చెప్తుందంటే, ఆయన దినపు రాకడ కొరకు ఎదురు చూడమని ఎదురు చేస్తుంది. ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ఎలా జీవించాలంటే, అక్కడ చెప్పాడు, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతికి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమేం కావాలండి? స్వస్థ బుద్ధి కావాలి, నీతి కావాలి, భక్తి కావాలి. ఇవన్నీ ఉండి నువ్వు దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. మరి మనకి ఇవన్నీ మనం కలిగి ఉన్నామా? నిజంగా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించేయాలి. మనం భక్తి కలిగి ఉండి, ఇవన్నీ కలిగి ఉండి దేవుని దినపు రాకడ కోసం ఎదురు చూస్తున్నామా లేదా అని ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. నిజంగా భక్తి గురించి దేవుని ఆ మాటలు అనేక విషయాలు మనకు తెలియపరుస్తుంది. దేవుని భక్తి మనం గనక కలిగి ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తానని దేవుని లేఖనం సెలవిచ్చాయి. ఒక మాట, చివరి మాటగా నేను ఈ మాట చూపించి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇది మనందరికీ తెలిసిన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. ఈ మాట చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని. అంటే శరీర సంబంధమైన సాధకం అంటే మనం శరీరంతో కష్టపడే పనులు ఏవైతే కష్టపడి చేస్తున్నాం ఈ లోకంలో, అవన్నీ కూడా ఎంతసేపు ప్రయోజనకరం అంట? కొంచెం మట్టికే ప్రయోజనకరం అవును గాని. ఈ మాట చూడండి, దైవ భక్తి ఎప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ఇప్పుడు ఏది ప్రయోజనకరం? శరీర సాధకమైనది మనకు ప్రయోజనకరంగా ఉందా? భక్తి ప్రయోజనకరంగా ఉందా? ఏది ప్రయోజనకరం? దైవ భక్తి ప్రయోజనకరంగా ఉంది. దైవ భక్తి మరలా నీకు ఎంతటి భాగ్యాన్ని ఇస్తుందంటే, అక్కడ అన్నాడు ఎప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో. 2 విషయాల్లో కూడా భక్తి మనకి ఎలా ఉందంట? ఏ 2 విషయాల్లో? ఎప్పటి జీవ విషయంలో. ఈ రెండాట్లు ఏది ముఖ్యం? ఈ రెండాట్లు ఏది ముఖ్యం చెప్పాలి. ఈ రెండాట్లో అసలు ముఖ్యమైనది ఏది మనకి? నేను అనేది ఎప్పటి జీవం ముఖ్యమైనదా, రాబో జీవం ముఖ్యమైనదా? నిజమా? రాబో జీవం ముఖ్యమైనది అయితే ఇప్పుడు జీవం మనం కలిగి ఉండడం ఎందుకు? ఇంకా రాబో జీవం ముఖ్యమని అనుకుంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉద్యోగాలు మానేయాలి కదా. అండ్ ఉద్యోగాలు మానేసి మీకు ఉన్నదంతా నాకు రాసిచ్చేయండి. ఇప్పుడు జీవం మనకు అనవసరం అని అనుకుంటే, కానీ ఎప్పటి జీవం కావాలి, రాబో జీవం కావాలి. కాబట్టి ఆ 2 విషయంలో కూడా ప్రయోజనకరంగా ఏది ఉంటుందంటే దైవ భక్తులు. దైవ భక్తి 2 విషయంలో ప్రయోజనకరంగా ఉందంట. మరలా అన్నాడు అక్కడ వాగ్దానముతో కూడినదైనందున. మరలా అది ఏమిటంట? అది ఆ మాటకి అర్థం ఏంటి? వాగ్దానం అంటే ఏమిటి? ప్రామిస్ చేశాడంట దేవుడు. దేనికి ప్రామిస్ చేశాడంటే ఎప్పటి జీవం విషయంలో కూడా నీకు ప్రయోజనకరంగా ఉంచుతాడంట. నువ్వేం కలిగి ఉంటే? భక్తి కలిగి ఉంటే, దైవ భక్తి కలిగి ఉంటే ఎప్పటి జీవం విషయంలో కూడా నీకు ప్రయోజనకరం అవుతుంది, రాబో జీవం విషయంలో కూడా నీకు ప్రయోజనకరం అవుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే వాగ్దానం అంటే దేవుడు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేశాడంటే ఇంకా అది ఖచ్చితంగా ఏమైపోయినట్టు? ఎవరు చేసిన ప్రామిస్ కనుక అది మనం చేసిన ప్రామిస్ అయితే ఏం చేస్తాం? ఒక మాట అంటాం, ఒక ఒట్టి తీసి. ఆ మాటకి అర్థం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? ప్రామిస్ చేస్తారు చాలా మంది. ప్రామిస్ ఏం చేస్తారంటే, నేను ఖచ్చితంగా ఎవరికి చెప్పనే, నీ మీద ఒట్టే అంటాం. అలా ఒట్టేసిన తర్వాత మరలా ఏమంటారు తెలుసా? ఒట్టి తీసి. ఆ మాటకి అర్థం ఏంటి? ఒట్టి తీసి గొట్టు మీద పెట్టడం ఏంటి? మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిస్తే నాకు తర్వాత చెప్పండి, నాకు తెలియదు. ప్రామిస్ ఏం చేశారంట? అసలు ప్రామిస్ అంటేనే అది, దాన్ని ఏం చేయకూడదు, బ్రేక్ చేయకూడదు. ప్రామిస్ అంటేనే ప్రామిస్ చేసేదాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? నెరవేర్చాలి. కానీ మన ప్రామిస్లు ఎలా ఉంటాయంటే, ప్రామిస్ చేసిన ప్రామిస్కి మనం నిలబడం, ప్రామిస్ మీద మనం నిలబడలేని పరిస్థితులు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు చేసిన వాగ్దానం, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? అబ్రహాముకి, నీకు కుమారుని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఎన్నో ఏట అనుగ్రహించాడు కుమారుని? 100వ ఏట అనుగ్రహించాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం గారు అంటే? 30 సంవత్సరాలు ఎదురు చూశాడంట. 30 సంవత్సరాల్లో కూడా అబ్రహాముకి అవిశ్వాసం వచ్చిందంటే లేదు. 30 సంవత్సరాలు కూడా అబ్రహాం విశ్వాసం కలిగి ఎదురు చూశాడు. ఎందుకనంటే దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా ఏం చేస్తాడో నెరవేరుస్తాడు. ఇప్పుడు మనకి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, దైవ భక్తి నువ్వు గనక కలిగి ఉంటే ఎప్పటి జీవ విషయంలో నీకు ప్రయోజనకరంగా ఉంది, అలాగే రాబో జీవ విషయంలో కూడా నీకు ప్రయోజనకరంగా ఉంది. ఆ దైవ భక్తి నువ్వు కలిగి ఉండాలంటే దైవ భక్తి అనుభవ జ్ఞానం మూలంగా నువ్వు తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానము అంటే ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను, జ్ఞానం మనం వినేస్తున్నాం, వినటం కాదు మనకు కావాల్సింది. ఆ జ్ఞానాన్ని నువ్వు పాటించాల్సిన అవసరం మన మీద ఉంది.
ఆ జ్ఞానాన్ని నువ్వు అనుసరించాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడే నీకు దైవభక్తి ఉన్నట్టు. లేకపోతే నువ్వు భక్తిహీనుడివే గాని నీకు భక్తి లేదు. కాబట్టి దైవ భక్తి మనం అందరం కూడా కలిగి ఉండాలని, దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన రాబో జీవంలో మనం అందరం కూడా ఎలాగైతే పాలు పొందులు ఇక్కడ పొందుతున్నామో అలాగే పరలోకంలో కూడా ఇట్టి స్థితి మనం అందరం కూడా కలిగి ఉండాలని, అట్టి జీవితం మనం కలిగి ఉండాలని ఈ మాటలు నేను తెలియజేస్తూ విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఒప్పించినట్లయితే నన్ను క్షమించండి. ఒకవేళ ఇంకా అర్థం కాకుండా చెప్పినట్లయితే కూడా నన్ను క్షమించండి. అర్థమైందండి లేదా? మన అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే మరలా వినడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్ లో మీ అందరికీ వందనాలు.